శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్ చంద్రబాబు గారు లోకేష్ గారిని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులుగా నిన్న ప్రకటించడం జరిగింది. అంటే దాదాపుగా ఇక ఆయన సీఎం అని ఫిక్స్ అవ్వచ్చు అంటారా? అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్నారండి. ఇంతకుముందు కార్యదర్శిగా ఉండేవాడు ఆయన. ఇప్పుడు కార్యదర్శి పదవి నుంచి ఆయనకి ప్రమోషన్ ఇచ్చి దాదాపుగా అధ్యక్షుడి స్థానంలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కమిటీలన్నింటినీ కూడా పునర్నిర్మించే పనిలోకి వెళ్ళిపోయాడు ఆయన లోకేష్ గారు ఆల్రెడీ. ఓకే. అంటే తన అనుకున్న పద్ధతిలో తన డిజైనింగ్లోకి పార్టీని తీసుకోవటం అనే కార్యక్రమం మొదలైపోయింది. ఈ మొదలైపోయిన దశ అంటే ఒక ప్రెజర్ ఉండింది పార్టీ క్యాడర్ నుంచి. తొందరగా ఈయనకి పార్టీ బాధ్యతలు, ప్రభుత్వ బాధ్యతలు కూడా అప్పచెప్పేస్తే చంద్రబాబు గారు వానప్రస్థంలోకి వెళ్ళి కొడుకుని గైడ్ చేస్తూ ఉంటే తను ఒక ఎఫిషియెంట్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆన్ ఆఫ్ ఏ సడన్ ఎమర్జ్ కావటం కాకుండా ఇలా ఒక ట్రైన్డ్ ఇది ఉంటే బాగుంటుంది. కాబట్టి ఆయనకి తర్ఫీదు ఇచ్చే అవకాశం మీరు తీసుకుని ఆయనకి బాధ్యతలు అప్పచెప్పేయండి అని చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడారు, రాశారు. ఇప్పుడు టైం తీసుకున్నాడు ఆయన. నిజానికి 2024 ఎలక్షన్లో గెలిచినప్పుడే, అంటే పార్టీ గెలిచినప్పుడే లోకేష్ని సీఎంగా ప్రకటిస్తారేమో అని ఒక ప్రచారం జరిగింది. కానీ ఒక చిన్న డెలికసీ ఉంది ఆ టైంలో. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ అయిన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఈ కూటమి డిజైన్ అనౌన్స్ చేయటం, ఆ తర్వాత ఈయన అరెస్ట్ మీద నిరసనగా వారాహి యాత్ర చేయటం, ఈ ప్రయాణంలో గెలవటము, గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ని క్యాబినెట్లో అకామిడేట్ చేయాల్సి రావటం, ఆ సెన్సిటివ్ సీన్లో లోకేష్ పేరు ప్రస్తావించటం కొంచెం డెలికసీ ఫీల్ అయ్యి ఆయన తనే బాధ్యతలు భుజాన్ని వేసుకున్నాడు. వచ్చే ఎన్నికల నాటికి ఈయన వయసు 80కి చేరుతోంది. 80కి చేరుతుంది కాబట్టి నెమ్మదిగా కొడుకుకి పట్టాభిషేకం చేయటం బెటరు అన్నటువంటి ఒక ఆలోచన ఆయనకి ఉంది, ఫ్యామిలీలోనూ ఉంది, అలాగే పార్టీలో కూడా ఉంది. పార్టీలో ఉంది. నిజానికి ఇప్పుడు చాలా విషయాలు లోకేషే హ్యాండిల్ చేస్తున్నాడు. చాలా వరకు కార్యక్రమాలన్నీ ఆయన ఆలోచన మేరకే నడుస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆయనకి టైటిల్ ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చేశారు కాబట్టి ఇక అధికారికంగా ఆయన అధ్యక్ష స్థానంలో ఉన్నట్టుగానే భావించాలి. బాబు గారు ఉన్నారు కాబట్టి వర్కింగ్ అనేటువంటి ఒక పక్కన ట్యాగ్ పెట్టారు అంతే. ఇప్పుడు పార్టీ పగ్గాలు అప్పచెప్పేశారు. ఇక ప్రభుత్వ పగ్గాలు ఎప్పుడు అప్పచెప్తారు అనేది ఒక ప్రశ్న, ఓ చర్చ నడుస్తోంది బయట. అంటే ఈయన్ని May 28 జనరల్గా ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మహానాడు చేయటం అనేది ఒక ఆనవాయితీ ఆ పార్టీకి. ఆ సందర్భంగా ఏవైనా ఆ వేదిక మీద నుంచి అనౌన్స్మెంట్ వస్తుంది అని అంటున్నారు. ఆ అనౌన్స్మెంట్ కూడా అదే రోజు నిర్ణయం ప్రకటిస్తారా, లేకపోతే జనవరి వరకు టైం తీసుకుంటారా? జనవరి నెలలో ఒక ప్రకటన రావచ్చు, 27 జనవరి అని అంటున్నారు. కనుక అది వస్తే ప్రభుత్వ బాధ్యతలు కూడా అప్పచెప్పేయటానికి ఆయన సుముఖంగా ఉన్నారు చంద్రబాబు గారు అనేది వినిపిస్తున్న మాట. అలాగే కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది వాట్ నెక్స్ట్ అనేది. అంటే భారతీయ జనతా పార్టీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా చాలా కసరత్తు చేశారు వీళ్ళు. ఈ కసరత్తులో భాగంగా ఢిల్లీ ఆశీర్వాదం ఉంది లోకేష్కి అనేది జనాల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు క్రమంగా. అంటే పుట్టపర్తి నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంగా చంద్రబాబు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. లోకేష్తో మాట్లాడటానికి ప్రధాని ఎక్కువ చొరవ చూపారు అనేది ఆ రోజున మీడియా రాసిన మాట. ఒకసారి ఢిల్లీ రావచ్చు కదా అని ఆయన అడగటము, ఈయన 2-3 సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని కలవటం, ఈ కార్యక్రమం అంతా కూడా బీజేపీని ప్రసన్నం చేసుకోవటము, ఈ అధికార మార్పుకి వాళ్ళ ఆమోదం తీసుకోవటం, ఈ కసరత్తు కూడా పూర్తయిపోయింది. కాబట్టి
నెమ్మదిగా పవర్ కూడా ఆయనకి అంటే ప్రభుత్వ పగ్గాలు కూడా ఇచ్చేసేటువంటి అవకాశం ఉంది అనే మాట బలంగా ఉంది చాలా రోజుల నుంచి. ఓకే. దానికి ఇప్పుడు ముహూర్తాలు ఫిక్స్ చేస్తున్నారు. ఆ ముహూర్తాలు ఫిక్స్ అయిపోతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్కి బీజేపీ ఏ స్టాండ్ తీసుకుంటుంది ఉమ్. అంటే బాబు గారితోనే ట్రావెల్ అవుతారా అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 15 సంవత్సరాలు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి, మాదే ప్రభుత్వం అని ప్రకటించి ఉన్నాడు ఆయన. అవును. ఇప్పుడు ఆ మాటకి చిన్న తడబాటు కార్యక్రమం జరుగుతోంది తెలుగుదేశం వైపు నుంచి. అలాగే నిన్న ఈయన్ని జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్మెంట్ వస్తున్న టైంలోనే ఓకే. జనసేన రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. శ్రీకారం చుట్టి రాయలసీమ నుంచి క్యాడర్ని చేర్చుకునేటువంటి కార్యక్రమం మొదలైంది. నాగబాబు గారి సమక్షంలో కొంతమంది పార్టీలో చేరారు అక్కడి నుంచి. ఓకే. అలా వాళ్ళు ఎక్స్పాండ్ అవటం అనే ప్రోగ్రాము నిన్నే జరగటం. ఇది రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరుగుతోంది బయట. కానీ ఇమ్మీడియట్గా ఏ రకమైనటువంటి మార్పులు ఉండే అవకాశం అయితే కనబడటం లేదు. ఓకే. వచ్చే ఎన్నికల టైంలో బీజేపీ ఎలా ఆలోచించినా ప్రమాదమే. అంటే ప్రాంతీయ పార్టీలు అన్నిటినీ పూర్తిగా తన కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తెలుగుదేశం జనసేనతో మాత్రమే కాదు, ఇప్పుడు వైసీపీ కూడా వాళ్ళ కాంపౌండ్లోనే ఉంది. మన డీలిమిటేషన్ బిల్లుకు వీళ్ళందరూ కలిసి సపోర్ట్ చేశారు, జగన్ కూడా. ఆ సందర్భంగా బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అనే మాట కూడా బయటకు వచ్చేసింది. కనుక ఇప్పుడు వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, లోకేష్ని ఆయన ప్రభుత్వ పగ్గాలు కూడా అప్పచెప్పేస్తే వీళ్ళ యాక్టివిటీ ఎలా పెడుతుంది, అదే క్యాబినెట్లో అదే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగాలి. పవన్ కళ్యాణ్ ఆయన కొనసాగే మూడ్లోనే కనిపిస్తున్నాడు. బీజేపీ కూడా పెద్దగా వ్యతిరేకిస్తున్న సందర్భం ఇప్పటికైతే లేదు. ఇదే మూడు వచ్చే ఎన్నికల వరకు సస్టైన్ అవుతుందా అనేది చెప్పడం కష్టమే. ఆ ఏరియాలో కొంచెం చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ బేరీజు వేసుకుని ఏది ఏమైనా కానీ ఆయనకి ఏజ్ ఫ్యాక్టరు, ఆయన మొన్న మాట్లాడుతూ చంద్రబాబు గారు ఆంధ్ర యూనివర్సిటీ వేదిక మీద నుంచి మాట్లాడుతూ నా వయసు 76 కానీ నేను 26 అని అనుకుంటాను అన్నాడు ఆయన. ఆ మాట అనటం బాగానే ఉంటుంది కానీ ప్రాక్టికల్గా అది నడుస్తుందా అనేది చూడాలి. 80 ఇయర్స్ వచ్చేసిన తర్వాత నడపటం అనేది కష్టం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్కి అప్పచెప్పేక తప్పని పరిస్థితి. ఆ అనివార్యత పార్టీ అధికారంలో ఉండగానే ఇది జరిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాడు ఆయన. రెండోది బీజేపీకి అనుకూలంగా ఉండే ప్రయత్నమే చేస్తున్నాడు లోకేష్ కూడా. పవన్ కళ్యాణ్ ఎలాగైతే ఆయన ప్రాయశ్చిత్త దీక్షలు వీటితో వాళ్ళ మనసులు గెలుచుకుంటున్నాడో అలాగే వీళ్ళు కూడా అంతే బలంగా నిలబడి ఉన్నారు. కనుక ప్రస్తుతానికి వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్లు ఏవీ లేవు. భవిష్యత్తులో రావని గ్యారంటీ లేదు. అంటే వాంటెడ్గానే వాళ్ళు ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేసే పొలిటికల్ లైన్, ఐడియాలజీ ఉన్నటువంటి పార్టీ అది. అందుకని బీజేపీతో ప్రాపర్గా ట్రావెల్ ఉంటే లోకేష్ గారు వచ్చే ఎన్నికల్లో కూడా కథను నడిపించడం పెద్ద కష్టమేం కాదు. వాళ్ళు స్టేట్ని తమ కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటే లోకేష్ ఒక్కడే దెబ్బతిండు, తనతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా దెబ్బతింటాడు. కాబట్టి వచ్చే ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ సీన్ ఏవైనా మారబోతోందా అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే నడుస్తోంది రాజకీయాల్లో. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు కూడా వచ్చే ఎన్నికల మీదే ఆధారపడి ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.